ఆగాగు ఆచార్య దేవా ఏమంటివి జాతి నపమున సూతపుత్రున కిందులేదు అక్కతలేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే కాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులం. ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రైన భార్య గంగా గర్భమును జరించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పించుంటివేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశే ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యైన అరుంధతింది శక్తిని, ఆ శక్తి చండాలంగనేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచే మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన అంబికతో మా తండ్రిని, చిన్నపితామి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడిని మీచే కీర్తించబడుతున్న ఈ విదురుదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షత్రియ బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము వ్యర్థవాదం ఎందుకు. ఓహో రాచరికమా అర్హతలు నిర్ణయించున్నదే. అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద గ్రామమై వెలుగొందు అంగరాజ్యమునికి పడి ఇతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నా. సోదర దుశ్శాసన అనర్కల నవరత్నస్య కిరీటమవేగమగతిము మా గాంధార సార్వభౌమ సులికరే మణిమయమండిత సువర్ణ సింహాసనము దిట్టుకుంది. హరిజనులారా పుణ్య భాగీరథి నదితో యములందుకునుడు. కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారవును సుస్వరముగా మ్రోగనీయుడు. వంద్యమాగుదులారా కర్ణ మహారాజులకు పైవారముగా వింపుడు. పుణ్యాంగనులారా ఈ రాజాసతనకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాచ సౌరబ్ధ సహజ కవచ కంఠ వజ్ర వైడూరముల ప్రభావితోచి వాంఛంచరేగ వీరగంధము విజరాల్పుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత ప్రశాన్ మధ్యమున సర్వదా సహదా సహస్రదా ఈ కులకనక మహాసంకరమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా.